కోట్లకు సంబంధించి గత 4-5 రోజుల క్రితం గతంలో 21,000 కోట్లకు సంబంధించి ఆ కట్టే వడ్డీ రుణాలు చెక్కులు పంపిణీ చేశాం. 4-5 రోజుల క్రితం మిగిలినటువంటి 5,000 కోట్లకు సంబంధించిన వడ్డీని కూడా ఈరోజు చెక్కుల రూపేణా రిలీజ్ చేశాం. అంతిమంగా 26,000 కోట్ల రూపాయలు ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న మహిళా డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చాం. ఈ 26,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు వాళ్ళకు కావాల్సిన వ్యాపారాలపైన కానీ వాళ్ళ అవసరాలకు కానీ పెట్టుబడిగా పెట్టి దాంట్లో వ్యాపారం చేస్తూ ఆర్థికంగా నిలదొక్కుంటూ భవిష్యత్తులో వాళ్ళు కోటీశ్వరులు కావాలనే ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం కలలు కడుతుంది. తప్పనిసరిగా 5 సంవత్సరాల్లో మేము సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు ఏ రకంగా అయితే వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పామో 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయల మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇస్తాం. మీతో వ్యాపారం చేపిస్తాం. దాంట్లో భాగంగానే ఈరోజు బస్సుల్లో ఉచితంగా తిరగడానికి ప్రయాణం చేయడానికి ఫ్రీ బస్సు టికెట్ మీరు తీసుకోవాల్సిన టికెట్ సంబంధించిన డబ్బుని మేమే ఆర్టీసీ కడతా ఉన్నాం. కేవలం మీరు ఆర్టీసీలో ప్రయాణం చేయటే కాదు, అటువంటి ఆర్టీసీ సంస్థకి బస్సులు మీరే కొని ఆ బస్సుల్ని ఆర్టీసీ పెట్టి బస్సు యజమానులుగా కూడా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల్ని మార్చాలని ఆలోచిస్తే వాళ్ళ మహిళా సంఘాలకు బస్సు రుణాలు ఇచ్చాం. రుణాలకు సంబంధించిన లింకేజ్ ఏర్పాటు చేశాం. ఆ బస్సుల్ని ఆర్టీసీకి అనుసంధానం చేశాం. ఆర్టీసీకి మీకు డబ్బులు ఇచ్చే వ్యవస్థను ఏర్పాటు చేశాం. అంతిమంగా ఈ రాష్ట్రంలో గతంలో కనీసం 1,000 రూపాయలు కూడా చేతిలో లేనటువంటి వాళ్ళు మహిళలు అవసరం పడితే ఎక్కడికైనా పోతే నీ దగ్గర ఇల్లు వాకిలే లేదు నీకాడిస్తా అని చెప్పి తిప్పి పంపించినటువంటి పరిస్థితులు గమనించిన మనం ఈరోజు ఈ వడ్డీ లేని రుణాల ద్వారా ఈ రాష్ట్రంలో బస్సులకు కూడా ఓనర్లు అయ్యే స్థాయికి మహిళలు తీసుకొచ్చాం. భవిష్యత్తులో ఇంకా చేస్తాం. రాష్ట్రంలో సోలార్ పవర్ సంబంధించి మహిళా సంఘాలకు ఇస్తా ఉన్నాం. ఆ సోలార్ పవర్ కూడా మీతో పెట్టించి రేపొద్దున భవిష్యత్తులో ఆ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం. ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన కుటుంబాలకు ఇందిరమ్మ పేరు మీద తీసుకొచ్చినటువంటి పథకంతో ఇందిరా సౌర గిరిజన వికాసం, దాంతో మీ భూములు నేను ఈ ప్రాంతంలో నడుస్తున్నప్పుడు చాలా మంది చెప్పారు. మాకు ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో పట్టాలు ఇచ్చారు కానీ ధరణి వచ్చిన తర్వాత పట్టాలు లేవు, మా భూములు మమ్మల్ని దున్నుకోలేట్లేదు. అందుకే చెప్పాను ధరణి బంగాళాఖాతంలో వేస్తాం, మళ్ళీ తిరిగి చట్టాన్ని తీసుకొస్తామని చెప్పి భూభారతం తీసుకొని వచ్చి మీకు ఉపయోగపడేట్టుగా చేస్తూ ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చినటువంటి భూముల సంబంధించిన పట్టాలకి తిరిగి మీకు పట్టాలు ఇవ్వటమే కాదు, ROFR పట్టాలు ఇచ్చి ఆ పట్టా భూముల్లో మీ చేత వ్యవసాయం చేపించడానికి అక్కడ బోర్ వేపించి సోలార్ పవర్ పెట్టించి డ్రిప్ ఇరిగేషన్ పెట్టి స్ప్రింక్లర్స్ పెట్టి వేసిన పంటను కాపాడుకోవడానికి కావాల్సిన వ్యవస్థను ఏర్పాటు చేసి అవసరమైతే ఏపుగా పెరిగే పడినే పంట కంటే ఎక్కువ ఆదాయం వచ్చే పంటలు కూడా మీతో ఏపించాలని ఆలోచన చేస్తా ఉన్నాం. అది పామాయిల్ కావచ్చు, ఆవకాడో ప్లాంటేషన్ కావచ్చు, బ్యాంబూ ప్లాంటేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఉన్న గిరిజన కుటుంబాల కోసం ఆలోచన చేసి ముందుకు పోతాం. అట్లాగే మిగతా గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు, గోయగావ్ గ్రామంలో లేకపోతే సావర్ఖేడ గ్రామంలో భూమి కేటాయింపు సంబంధించిన అంశం కానీ, కొమరం భీం ప్రాజెక్టుకు సంబంధించి అడా గ్రామం దగ్గర ఉన్నటువంటి గ్రామంలో ఆ అడా ప్రాజెక్టు కట్టారు కానీ కెనాల్ తీసుకొని రాలేదు. దానికి సంబంధించి కూడా కెనాల్స్ కావాలని అడిగారు. వాటికి సంబంధించి కూడా ప్రపోజల్స్ తయారు చేసి ఇప్పటికే పంపించారు. కొద్ది రోజులు ఆ ప్రాజెక్టు సంబంధించిన పనులు కూడా మొదలు పెడతారు. అట్లాగే అమ్మలవాడు చెరువుకి సంబంధించి చెరువు కట్టారు కానీ కెరిమేర మండలంలో డిస్ట్రిబ్యూటర్స్ లేవని చెప్పారు. ఆ డిస్ట్రిబ్యూటర్ సంబంధించి కూడా ఇరిగేషన్ శాఖ సంబంధించి ఇప్పటికే ఆ కార్యక్రమం చేపట్టమని చెప్పాను. అంతిమంగా చాలా ప్రాంతాల్లో మాకు రేషన్ కార్డు లేవని కూడా అడిగారు. తినే బియ్యం తెల్లేకపోతున్నాం, దొడ్డు బియ్యం వస్తున్నామని చెప్పాం. తప్పనిసరిగా అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇస్తామని చెప్పాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 1,15 లక్షల కుటుంబాలు ఉంటే 96 లక్షల కుటుంబాలకి ఇవాళ రేషన్ కార్డులు ఇచ్చేసాం. బహుశా ఈ పరిసర ప్రాంతాలు కూడా అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇవ్వటమే కాకుండా
దొడ్డు బియ్యాన్ని పక్కన పెట్టి సన్న బియ్యం ప్రతి ఇంటికి ఈరోజు ఇంటింటికి పంపిస్తా ఉన్నాం. ఆ సన్న బియ్యంతో ఈరోజు సుఖంగా మనం ఆహారం తీసుకోగలుగుతున్నాం అని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ భవిష్యత్తులో కూడా ఆ రోజుల్లో ఇక్కడ ఏ కార్యక్రమం విద్యుత్ సమస్య వచ్చినటువంటి సమస్యలు కూడా ఉన్నాయని చెప్తా ఉంటే నేను ఆల్రెడీ ఎన్పీడీసీఎల్ సిఎండి గారు చెప్పారు. వాళ్ళు పొలం బాట ప్రజా బాట రెండు బాటలు పట్టారు. ప్రత్యేక స్కీమ్ అనౌన్స్ చేశాం. వారానికి 2 రోజులు పొలం బాట ప్రజా బాట విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులు గ్రామాల బట్టి ఊళ్ళ బట్టి పొలాల బట్టి తిరుగుతూ ఉంటారు. మీ అందరూ వచ్చి కలుస్తారు. ఎక్కడ ఏ సమస్య ఉన్న వాళ్ళ దృష్టికి తీసుకొని రండి. ఆ సమస్యను పరిష్కారం చేసే దిశలో